సంగీతాన్ని వినిపించే మెట్లు. తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో దారాసురం అనే పట్టణంలో ద్రవిడ నిర్మాణ శైలిలో ఐరావతేశ్వర ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలోని మెట్లు సంగీతాన్ని వినిపించడం విశేషం. పరమశివుడు పూజలు అందుకునే ఈ దేవాలయాన్ని 12వ శతాబ్దంలో 2వ రాజరాజ చోళుడు నిర్మించాడు. ప్రపంచ వారసత్వ స్మారకంగా యునెస్కో ఈ ఆలయాన్ని గుర్తించింది. ఈ దేవాలయ ప్రవేశానికి రాళ్లతో చేసిన మెట్లు ఉన్నాయి. వీటిపై తడితే 7 రకాల శబ్దాలు వినిపిస్తాయి. మెట్లలోని వివిధ పాయింట్ల వద్ద ఈ 7 స్వరాలను వినవచ్చు. ఈ సంగీత మెట్ల రహస్యం ఇప్పటికీ శాస్త్రవేత్తలకు, పురావస్తు నిపుణులకు ఆశ్చర్యంగా మిగిలింది. సాధారణంగా రాళ్లతో చేసిన మెట్లపై నడిచినప్పుడు ఎటువంటి శబ్దం వినిపించదు. కానీ ఈ మెట్లపై నడుస్తుంటే 7 స్వరాలు వినిపించడం మాత్రం అత్యంత అరుదైన విషయం. దీని వెనుక ఉండే శిల్ప కళాకారుల నైపుణ్యం, రాళ్లను ఖచ్చితమైన కోణాల్లో నిర్దిష్ట పరిమాణాలతో అమర్చడం వల్లే ఇలా శబ్దాలు రూపొందినట్టు భావిస్తున్నారు. అయితే ఎలాంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించకుండా కేవలం రాళ్ల మీద నడవడం వల్ల సంగీత స్వరాలు వెలువడడం ఒక అద్భుతమే. ఈ దేవాలయం నిర్మాణంలో ప్రతి భాగంలో చోళుల శిల్పకళా వైభవం స్పష్టంగా కనిపిస్తుంది. దేవాలయం లోపల కనిపించే శిల్పాలు, గోడలపై చెక్కిన కథా చిత్రాలు ప్రతి మూలాలలో కళాత్మకత ఉట్టిపడేలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సంగీత మెట్లు స్థానికులే కాకుండా పర్యాటకులకు కూడా ఆకర్షణగా మారాయి. వీటిపై నడుస్తూ వచ్చే సంగీత స్వరాలను సెల్ ఫోన్ లో రికార్డు చేసుకునే సందర్శకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఈ అరుదైన నిర్మాణ శైలి చోళుల కాలంలోని శిల్పకళ సాంకేతికతను గర్వంగా చూపుతుంది.